ఈ ఇంట్లో వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో ఆ నీలాంబర్కి తెలీదనుకుంటాను. దానికి తెలుసమ్మగారు. తెలుసుకోవాల్సింది ఇంకొకరున్నారు. నీలాంబర్ కాకుండా ఇంకెవరున్నారు? ఉన్నారు, మన ముందుంటారు. మన ముందుకు వస్తే అప్పుడు వాళ్ళు ఏమైపోతారో చెప్పలేం. సీమంతం పెట్టుకుని ఆ రాక్షసి గురించి ఆలోచించడం మానుకోండి. అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. టేక్ కేర్ అమ్మా. బై డాడ్. నువ్వు పోలేదే. ఇంట్లో నుంచి పోయే టైం కోసం ఎదురు చూస్తున్నావా? నేను పోనమ్మగారు. పోయేది మీరు. ఇంట్లో నుండి వెళ్ళకపోతే మా అమ్మగారు వచ్చాక మీ ఒంట్లో నుండి పానమైపోతాది. అఖిలాండేశ్వరి రావడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? రాదు, రాలేదు, రానివ్వను పార్వతీ. అమ్మగారు వస్తారు. వచ్చేలా మీరేసేస్తారు. నీకు చావు తప్ప ఇంకేది ఏది ఈ ఇంటికి రాదు. చావు నా కోసం రాదు. ఎందుకంటే నాకు దేవుడు అండున్నది, మీకు రాక్షస అండున్నది. నీ దగ్గర సాక్ష్యాధారాలున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఇక నువ్వేం చేస్తావు? రేపు సీమంతం చేయించుకో. వెళ్తాను. మీకు నిద్ర పట్టక ఏం చెయ్యాలో తోచక చచ్చిపోయే రోజు తెల్లారేలోగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే పార్వతి వచ్చింది. దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి డైవర్ట్ చేసి పంపించేయాలి. తండ్రి పోయినట్టే ఈరోజు కూతురు కూడా పోతుంది అఖిలాండేశ్వరి. ఈ ప్రమాదం నుంచి పార్వతి బయటపడ్డా నా కోడల్ని వదిలిపెట్టరు. ఏదో ఒకటి చేస్తారు. పార్వతిని కాపాడుకోవాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి, తప్పించుకోవాలి. ఎలా ఎలా? మేడం, మీరు భోజనం చేయలేదు, తినండి. నాకు ఆకలిగా లేదు, తీసుకెళ్ళు. తాళం వేస్తున్నాను. తర్వాత అడిగినా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ తాగడానికి కూడా నీళ్లు తీసుకొచ్చి పెట్టు.
అలాగే. ఒక్క నిమిషం. నాకు టాబ్లెట్స్ కావాలి. ఆ కవర్లో ఉన్న ఇస్తాను. అవి కాదు, నాకు నిద్ర పట్టడం లేదు. నిద్ర మాత్రలు కావాలి. చాముండేశ్వరి మేడం చెప్పినవే వాడాలి. మీరింకేం అడిగినా ఇవ్వము. ఏయ్, చెప్తే నీకు అర్థం కాదా? ఆగండి మేడం, మీరు సీరియస్ అవ్వకండి. నా కుటుంబం ఆపదలో ఉందన్న టెన్షన్తో నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నిద్ర మాత్రలు అడిగితే తీసుకురావడానికి ప్రాబ్లం ఏంటి? చాముండేశ్వరి మేడంకి ఫోన్ చేసి అడుగుతాం. అడగండి, ఖచ్చితంగా కావాలని చెప్పండి. అలాగే, నువ్వు రామ్మా. ఫోన్ చేయమ్మా. నాకు నిద్ర పట్టదు. నా వాళ్ళని కాపాడుకునే వరకు కంటి నిండా నిద్రపోయేది జరగదు. ఇప్పుడు తెప్పించే నిద్ర మాత్రలు నా కోసం కాదు, మీకోసం. మీరు మత్తులోకి జారుకోగానే చూసి ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ చాముండేశ్వరి అంతు చూడాలి. ఆంటీ రమ్మన్నారు. ఐ టాక్ టు యు లేటర్. డోర్ లాక్ చెయ్యి. ఏమైంది ఆంటీ? జాగ్రత్తగా ఉండమని చెప్పినా కూడా నువ్వు నిర్లక్ష్యం చేశావు. చెప్పినట్టు చేస్తుంటే ఈ పాటికది చచ్చుండేది. హలో మేడం, చెప్పు. అమ్మగారు భోంచేయట్లేదు, నిద్ర పట్టట్లేదని నిద్ర మాత్రలు కావాలని అడుగుతున్నారు. అఖిలాండేశ్వర్కి ఫోన్ ఇవ్వు. సరే మేడం. మీతో చాముండేశ్వరి మేడం మాట్లాడతారంట. హలో, నిద్ర పట్టడం లేదా అఖిలాండేశ్వరి? నీకు కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందనుకుంటా. ఎందుకంటే నీ బండారాన్ని నా పెద్ద కోడలు పార్వతి బయట పెట్టబోతోంది. ఏ సమస్యనైనా ఎలా క్లోజ్ చేయాలో నాకు బాగా తెలుసు అఖిలాండేశ్వరి. నా కుటుంబానికి నీ గురించి తెలిస్తే నువ్వు తప్పించుకోలేవు. నా ఇంట్లోనే నీకు చరమగీతం పాడతారు. అది చూద్దాం. నా మాట విని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. స్లీపింగ్ టాబ్లెట్స్ పంపించు. పంపిస్తాను. ప్రశాంతంగా పడుకో. రేపు కలుద్దాం. నీకోసం ఎదురు చూస్తాను. తప్పకుండా. నా కంట్రోల్లో ఉన్న నువ్వు ఇంత క్షేమంగా మాట్లాడుతున్నావంటే చాలా ముచ్చటేస్తోంది. చాముండేశ్వరి, నీకు నాకు ఉన్న తేడా ఏంటో తెలుసా? నీకు కుట్రలు కుతంత్రాలు చేసే మెదడుంటే వాటిని నిబ్బరంగా ఎదుర్కొనే గుండె నాకుంది. సంతోషం. తనకి మొబైల్ ఇవ్వు. మేడం చెప్పండి. నిద్ర మాత్రలిచ్చాక రూమ్ లాక్ చేయండి. చాలా జాగ్రత్తగా తనని కనిపెడుతూ ఉండండి. అలాగే మేడం. నా పేరు చెప్తే మెడికల్ షాప్ లో టాబ్లెట్స్ ఇస్తారు. అలాగే మేడం. ఏమంది? టాబ్లెట్స్ తెచ్చివ్వమన్నారు. ఆ మందులు నా కోసం కాదే, మీకోసం. ఆంటీ రేపు అఖిలాంటిని కలుస్తారా? ఫైల్స్ అన్నిటి మీద సైన్ చేస్తుందా? పార్వతి ప్రాణాలు
తన కడుపులో బిడ్డ కోసం అఖిలాండేశ్వరి త్యాగం చెయ్యాలనుకుంటుంది. అలాంటప్పుడు సంతకం చేయదా? పార్వతి తీసుకున్న మొబైల్ను ముందు మనం డిస్ట్రాయ్ చేయాలంటీ, లేదంటే ఇంకో తలనొప్పి తయారవుతుంది. చివరికి నీకు మాత్రమే ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్పిన పని త్వరగా చెయ్యి. వెళ్ళు. ఆ వీడియోని సాక్ష్యంగా సూచించిన అదంతా నీలాంబరి మాయగాని చెప్పి పక్కనెట్టేస్తారు. ఎవరికి సూచించకుండా దాన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లోనే ఉండే ఆ ఖుషితోనే మళ్ళీ ఆ వీడియో చూడాలా. పార్వతి తాగు. పెద్దబాబు గారు, పాలు తాగకుండా అక్కడే పెట్టేసొచ్చు. తీసుకో, రా తాగు. నీలాంబరి ఏం చేస్తుందో అర్థమైంది కదా పార్వతి. ఇకనైనా అనవసరమైన ఆలోచనల్ని పక్కన పెట్టేసే. అవును పెద్దబాబు గారు, నీలాంబరి ఇదంతా చేయుతుందని అర్థమైనది. వాళ్ళు నేరుగా దొరికేదాకా నాకు అనుమానం ఉన్నదని ఎవరితోనూ చెప్పను. పార్వతి తీసుకున్న మొబైల్ మళ్ళీ లాక్ అయిపోయి ఉంటుంది. అందుకే అది వీడియోలు గాని ఫోటోలు గాని చూపించలేకపోయింది. అది ఎక్కువగా ఆలోచించే లోపే ఆ మొబైల్ని ఎత్తేయాలి. పార్వతి, ఈ వారం రోజులు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఆరోగ్యం పాడు చేసుకున్నావు. ఇప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసింది కదా. ఇక ప్రశాంతంగా ఉండు. తాగు. తాగు. నవ్వుతారేటి పెద్దబాబు గారు? నా శ్రీమతి కూడా మీసాలొచ్చాయి. తలఢీ కొడితే కొమ్ములొస్తాయంటారు. మరి మీసాలొచ్చాయంటే నా పెదాలు నీ పెదాలు తగిలుంటాయి, అవునా? ఓ, శ్రీవారికి విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. పెద్దబాబు గారు, మీ సరసాలు ఇక్కడ వద్దు కానీ మన గదిలోకి వెళ్దాం పదండి. శ్రీమతి మూడు బాగున్నట్టుంది. అయితే పద. పద. రూమ్లోకి వచ్చాక ఏదో చేయాలనిపిస్తోంది. నాకైతే శుద్ధి చేయాలనిపిస్తుంది పెద్దబాబు గారు. శుద్ధ అంటే శుభ్రం చేయాలనుకుంటున్నావా? దేన్ని? గదిని పెద్దబాబు గారు. ఇదిగో ఆడ ఈడ బాగా దుమ్ము పట్టినది. చీపురేది? నువ్వు మారవు కానీ ఈ కట్టెన్కి బాగా దుమ్ముంది. ఇక్కడ కూడా దుమ్ము బాగా పట్టినది.
పార్వతి నువ్వు క్లీన్ చేస్తున్నావా దేనైనా కొడుతున్నావా? దుమ్ము బాగా పట్టినది పెద్దబాబు గారు, దులిపితేనే బాగుంటది. కొంచెం జాగ్రత్త. ఇప్పుడు వదిలిపోన్నది. మీరెట్ట కూర్చొని పెద్దబాబు గారు. కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక నాకు లేదు కానీ నడుము వాలుస్తాను. నువ్వు కూడా రా. ఆ, అప్పుడే లైట్లు ఆపేసినారేంటి పెద్దబాబు గారు? పార్వతి త్వరగా రా. ఆ, ఏం చేస్తున్నావు పార్వతి? ఆ, ఈ ఇంట్లో దొంగలు పడ్డారనుకుంటా పెద్దబాబు గారు. దొంగలా? ఆ, అవును పెద్దబాబు గారు. దొంగ 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 పెద్దబాబు గారు తొందరగా రండి. దొంగ దొంగ ఎవరు? ఏమైంది వదినా? దొంగ. దొంగ. కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఎంత ధైర్యం మన ఇంటికి రావడానికి? గట్టిగా కొట్టు, కొట్టు పిన్ని. జై. పార్వతి ఏమైంది? దొంగ 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 బ్రో దొంగ పెద్దబాబు బాగా కొట్టు చావు కొట్టాలి. ఏయ్ మహి ఆపండి. నిన్ను ఎగిరెగరు తనాలి. ఏం చేస్తున్నారు మీరు? దొంగ రే మహి ఆపండి. దొంగ చచ్చిపోయేలా ఉన్నాడు రా. ఆ బెడ్షీట్ తీసేయండి, తీయండి. ఖుషి నువ్వా? దొంగన్నారు. అనుకున్నాను సినిబాబు గారు. నువ్వెందుకు అలా వచ్చావు? డిస్టర్బ్ చేయడం ఎందుకని చప్పుడు చేయకుండా వచ్చాను సార్. ఆ నీలంబర్ వచ్చిందేమోనని ఇరక్కొట్టాను. ఏమనుకో ఖుషి. ఇంకెప్పుడు ఇట్ట సేమాకు వెళ్ళు.